హాయ్ హలో నేను మీ రాపుల భాస్కర్ హైకోర్టు అడ్వకేట్. ఈ మధ్యకాలంలో బాగా చర్చలలో ఉన్నటువంటి అంశం లీవ్ ఇన్ రిలేషన్షిప్ అనేటటువంటిది. ఒకనాడు అంటే గత 10 సంవత్సరాల క్రితం పాశ్చాత్య దేశాలలో అంటే ఫారిన్ కంట్రీలలో ఉండేటటువంటి ఈ లివింగ్ రిలేషన్షిప్ అనేటటువంటిది ఇండియాలోకి సంక్రమించింది. చాలామంది యువత కూడా ఇండియాలో లివ్ ఇన్ రిలేషన్షిప్లో ఉంటూ సహజీవనం చేస్తున్నటువంటి పరిస్థితి కనపడతా ఉంది. ఏంటి లివ్ ఇన్ రిలేషన్షిప్ అని అంటే ఎలాంటి మ్యారేజ్ లేకుండా ఇద్దరు వ్యక్తులు అంటే ఇద్దరు అడల్ట్స్ ఒకే వేదిక కింద ఉంటూ వాళ్ళ యొక్క సహజీవనం చేసేటటువంటి విధానాన్ని మనం లివ్ ఇన్ రిలేషన్షిప్ అనేటటువంటి పేరుతో పిలుస్తా ఉన్నాం. అయితే భారతదేశంలో ఇదివరకు ఇద్దరు వ్యక్తులు పెళ్లి కాకుండా ఒకే ఇంట్లో ఉండటం, కాపురం చేయటం లేదు సహజీవనం చేయటం అనేటువంటిది గతంలో నిషిద్ధం ఉండేది. కానీ రాను రాను ఇతర దేశాలలో లాగానే యుఎస్ఏ లేదు జపాన్, జర్మనీ లేదు సింగపూర్ లాంటి కంట్రీలలో ఎట్లయితే ఇద్దరు వ్యక్తులు ఒక ఆడ మగ లేదా అడల్ట్స్ కలిసి ఎలాంటి మ్యారేజ్ లేకుండా ఉంటుందో ఆ విధానం ఈ రోజులలో ఇండియాలో కూడా ప్రవేశించింది. దాంతో ఏంటంటే యువత ముఖ్యంగా హైదరాబాద్, బెంగళూరు లాంటి పెద్ద పెద్ద పట్టణాలలో లివింగ్ సెంటర్ హాస్టల్స్లలో ఉంటూ లివింగ్ రిలేషన్షిప్ని మెయింటైన్ చేస్తున్నటువంటి పరిస్థితి. అయితే లివింగ్ రిలేషన్షిప్లో ఉంటూ ఏదైనా మనస్పర్ధలు వచ్చినప్పుడు బయటకు వచ్చి వాళ్ళ మీద రేప్ కేసులు పెట్టడం, రకరకాల సెక్సువల్ హెరాస్మెంట్ కేసులు పెట్టడం, జైలు పంపడం అనేటువంటి జరుగుతూ ఉంది. వీటి నుంచి బయటపడడం కోసం ఏం చేయాలనేటువంటి ఒక ఆలోచన చేస్తూ వాళ్ళకు రక్షణ కల్పించేటటువంటి ఒక ఆలోచనలో కావాలనేటటువంటి ఆలోచనలో ఈ లివ్ ఇన్ రిలేషన్షిప్ అనేటటువంటి ఒక అగ్రిమెంట్లకు ఎంటర్ అవుతూ ఉంటారు. ఏంటి వాళ్ళకి సంబంధించినటువంటి ప్రొటెక్షన్ ఏంటి, ఫైనాన్షియల్ ఇష్యూస్ ఏంటి, తర్వాత రైట్స్ ఏంటి, వాళ్ళు జీవించేటటువంటి కాల పరిమితి ఎంత, ఉండేటటువంటి సమయంలో వాళ్ళకి సంబంధించినటువంటి రైట్స్ అనేటటువంటి అన్నిటిని కూడా క్రోడీకరించుకుంటూ ఎంతకాలం వాళ్ళ సహజీవనం జరపాలి, ఎక్కడ ఉండాలి, ఉండేటటువంటి క్రమంలో వాళ్ళకు ఉండేటటువంటి రైట్స్ ఏంటి, ఒకవేళ వాళ్ళిద్దరు సహజీవనం చేస్తున్నప్పుడు పిల్లలు పుడితే వాళ్ళకు ఉండేటటువంటి రైట్స్ ఏంటి, ఆస్తులలో భాగాలేంటి, వాళ్ళకి ఇచ్చేటటువంటి మెయింటెనెన్స్ ఏంటి, ఇవన్నిటిని కూడా క్రోడీకరించుకొని లీగల్ కాంప్లికేషన్స్ లేకుండా ఒక ప్రొటెక్షన్ ఉండేటట్టుగా వీళ్ళు లివ్ ఇన్ రిలేషన్షిప్ అనేటటువంటి ఒక అగ్రిమెంట్లోకి ఎంటర్ అవుతున్నటువంటి పరిస్థితి. అందుకనే మీరు సాధ్యమైన కాడికి లివ్ ఇన్ రిలేషన్షిప్లో ఉండకండి. ఒకవేళ కాదు తప్పదు ఎన్ఫోర్సబుల్గా లేదు ఫోర్సబుల్గా మీరు ఏదన్నా లివ్ ఇన్ రిలేషన్షిప్లో ఉండాల్సి వస్తే ఖచ్చితంగా మీరు ఒక ఎంఓయూ రాసుకోండి, లివ్ ఇన్ రిలేషన్షిప్ అనేటటువంటి ఒక అగ్రిమెంట్ రాసుకోండి. దాంతో ప్రొటెక్షన్ ఇరు వర్గాలకు, మేల్కి కానీ ఫిమేల్కి కానీ ఇరు వర్గాలకి అలా ప్రొటెక్షన్ ఉండేటటువంటి అవకాశం ఉంది. లివ్ ఇన్ రిలేషన్షిప్ లేకుండా అంటే అగ్రిమెంట్ లేకుండా మీరు ఒకవేళ సహజీవనం చేస్తే ఏంటి సమస్య అనేటటువంటిది, ఏంటి ఇబ్బందులు అనేటువంటిది మీకు రావచ్చు, అనుమానం రావచ్చు. ఒకవేళ మీరు ఆ రకంగా ఉన్నప్పుడు అగ్రిమెంట్ లేకపోతే మీతో పాటు సహజీవనం చేస్తున్నటువంటి మహిళ పోయి మీ మీద రేప్ కేసులు పెట్టేటటువంటి ప్రమాదం ఉంది, సెక్సువల్ హెరాస్ కేసులు పెట్టేటువంటి ప్రమాదం ఉంది, లేదు 307 లాంటి హత్యా ప్రయత్నం చేసిండు అనేటువంటి పద్ధతులలో మీ మీద కేసులు పెట్టేటటువంటి ప్రమాదం ఉంది. పుట్టినటువంటి పిల్లలకి ప్రాపర్టీలో రైట్ అడిగేటటువంటి ప్రమాదం ఉంది. ఈ రకంగా ఈ లీగల్ కాంప్లికేషన్ నుంచి బయటపడడం కోసం ఒక రక్షణ కవచం లాగా ఉపయోగపడేటటువంటిదే ఈ లివ్ ఇన్ రిలేషన్షిప్ అనేటటువంటి ఒక అగ్రిమెంట్. దాన్ని మీరు ఖచ్చితంగా ఈ లివ్ ఇన్ రిలేషన్షిప్ ఉండేటటువంటి ప్రతి వాళ్ళు ఈ అగ్రిమెంట్ని చేయించుకోండి. దాంతో మీకు లీగల్ ప్రొటెక్షన్ వస్తుంది, ఒక బాధ్యత ఉంటుంది, సెక్యూరిటీ ఉంటుంది అనేటటువంటి దాన్ని చూస్తూ మీరు జాగ్రత్తగా ఉండాలి. తర్వాత అనవసరంగా జైలుకి పోవటం, కేసుల పాలు కావటం, లేదు కోర్టులు పోలీసులను ఆశ్రయించేటటువంటి ఈ అవకాశాలు లేకుండా జాగ్రత్త పడడానికి ఈ లివ్ ఇన్ రిలేషన్షిప్ అనేటటువంటి అగ్రిమెంట్లు చాలా ఉపయోగపడుతున్నాయి. వాటిని ఉపయోగించుకోవాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ.